తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంలో సిట్ దర్యాప్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ నెయ్యికి కేవలం కింది స్థాయి సిబ్బందినే బాధ్యులుగా చేసిన సిట్ పెద్ద తలకాయల్ని వదిలేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి. నిబంధనలు మార్చేసి కల్తీ నెయ్యికి గేట్లెత్తడం నేరం కాదా? దాన్ని ఆమోదించి అమలుకు సహకరించిన చైర్మన్, అధికారులు నిందితులు కాదా? అయినా సిట్ అవేవీ పట్టించుకోకుండా చర్యలు తీసుకోవాలంటూ నామమాత్రపు సిఫార్సు చేసింది. టీటీడీలో చైర్మన్, ఈవో, అదనపు ఈవో ఎంతో కీలకం. వారికి తెలియకుండా, ఆమోదం లేకుండా ఎలాంటి నిర్ణయాలు జరగవు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాకు వారు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇవి కుట్రపూరితంగా కనిపిస్తున్నా సిట్ వారిని నిందితులుగా చేర్చలేదు. అప్పటి ఈవో, అదనపు ఈవోలపై చర్యలు తీసుకోమంటూ కేవలం కంటితుడుపుగా సిఫార్సు చేసింది. టీడీపీ హయాంలో పగడ్బందీగా రూపొందించిన నెయ్యి సరఫరా నిబంధనల్ని మార్చేసి కల్తీ నెయ్యికి ద్వారాలు తెరిచినప్పుడే నేరానికి అంకురార్పణ జరిగింది. ఈ కేసులో వారే కీలకం అనడానికి సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లోనే బోలెడు సాక్ష్యాలు ఉన్నాయి. నెయ్యి కల్తీ జరిగిందని 2022లోనే సీఎఫ్టీఆర్ఐ నివేదిక ఇచ్చింది. లంచం అడుగుతున్నారనే ఫిర్యాదు అందింది. దానికి కింది స్థాయిలోని వారిని బాధ్యులను చేస్తే సరిపోతుందా? నిబంధనలు సడలించడమే అన్నింటికీ మూలం. కుట్రకు బీజం పడింది అక్కడే. అంత పెద్ద నిర్ణయం తీసుకుని అమలు చేసిన వారిని నిందితుల జాబితాలో చేర్చకుండా వదిలేయడంలో ఆంతర్యమేంటి? కుట్ర ఎలా జరిగిందో ఎవరు సూత్రధారులో చెప్పడంలో సిట్ విఫలమైనట్లు కాదా? టీటీడీ వార్షిక బడ్జెట్ 5,000 కోట్లకు పైనే. దానిలో లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే దినుసుల కొనుగోలుకు 750 కోట్లకు పైగా వెచ్చిస్తారు. అందులో సగం నెయ్యి కొనుగోలుకే ఖర్చు పెడతారు. అంత భారీ మొత్తం వెచ్చించి అది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి కొనేటప్పుడు నిబంధనలు సడలించి కల్తీకి అవకాశం కల్పించారు. 5 ఏళ్లలో ఏకంగా 59.71 లక్షల కిలోల కల్తీ నెయ్యి కళ్లు మూసుకొని కొనేశారు. దాంతో 20.01 కోట్ల లడ్డూల్ని తయారు చేసే 234.51 కోట్ల టీటీడీ నిధుల్ని దుర్వినియోగం చేశారు. అయినా ఈ వ్యవహారంలో అప్పటి చైర్మన్, ఈవోలు నిందితులు కాకపోవడమేంటి? 2022లో నెయ్యి నమూనాల్ని మైసూర్లోని సీఎఫ్టీఆర్ఐకి పంపాలని ఆదేశించిన చైర్మన్, నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్టు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ నెయ్యి సరఫరా చేసిన డైరీని బ్లాక్ లిస్టులో పెట్టకపోవడం నేరం కాదా? కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా తొక్కిపెట్టిన చైర్మన్ నిందితుడు కాదా? నేరానికి ఆయన సహకరించినట్లు కాదా? కల్తీ నెయ్యిలో ఇంత భారీ కుంభకోణం పెద్దలకు తెలియకుండానే జరుగుతుందా? కింది స్థాయి అధికారులే కీలక నిర్ణయాలు తీసుకోగలరా? అప్పటి టీటీడీ చైర్మన్కు పిఏగా వ్యవహరించిన చిన్నప్పన్న అనే సాధారణ ఉద్యోగి ఏటా 100 కోట్లలో టర్నోవర్ చేస్తున్న నకిలీ నెయ్యి సరఫరా సంస్థ భోలేబాబా యాజమాన్యాన్ని ఎవరి అండా లేకుండానే ఢిల్లీ పిలిచి మరీ కమిషన్ డిమాండ్ చేయగలడా? పెద్దల ప్రమేయం లేకుండానే డైరీ ప్రతినిధుల్ని ఢిల్లీ పిలిపించుకోగలిగాడా? చిన్నప్పన్న వంటి ఒక సాధారణ కాంట్రాక్టు ఉద్యోగి, టీటీడీలోని కొందరు కింది స్థాయి అధికారులు, ఇన్స్పెక్షన్ కమిటీల సభ్యులు డైరీలతో కుమ్మక్కైతే అంత పెద్ద కుంభకోణానికి పాల్పడగలరా? ఏదో 1-2 ట్యాంకర్లలో కల్తీకి పాల్పడ్డారంటే అర్థముంది. అసలు నెయ్యనేదే లేకుండా ఏళ్ల తరబడి కల్తీ జరుగుతున్నా టీటీడీ వంటి వ్యవస్థలో కనిపెట్టలేకపోవడమేంటి? పెద్దల అండ లేకుండానే అంత పెద్ద కుంభకోణం జరుగుతుందా? మరి వారిని నిందితులుగా చేర్చకపోవడంలోనే మతలబేంటి? దర్యాప్తు సంస్థలో పెద్ద తలకాయల జోలికి వెళ్లకుండా కేవలం కింది స్థాయి అధికారులే బాధ్యులుగా చేయడంలోని ఆంతర్యమేంటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.